2000 బడ్జెట్ లో ఒక మంచి ఫోన్ కొనాలనుకుంటున్నారా? కెమెరా బాగుండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి అండ్ ఫ్యూచర్ లో కూడా లాగ్ అవ్వకూడదు. కానీ ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ లో ఆప్షన్స్ ఎక్కువ అయిపోయాయి. ఎస్పెషల్లీ CMF Phone 2 Pro అండ్ Samsung Galaxy M36 ఈ టూ ఫోన్స్ అనేవి సేమ్ ప్రైస్ రేంజ్ లో అయితే ఉన్నాయి. ఒక సైడ్ వచ్చేసి సామ్సంగ్ బ్రాండ్ ట్రస్ట్ అండ్ ఇంకో సైడ్ వచ్చేసి CMF యొక్క లేటెస్ట్ హార్డ్వేర్. మరి యాక్చువల్ గా ఏ ఫోన్ అయితే బెటర్? కెమెరా పర్స్పెక్టివ్ లో ఎవరు గెలుస్తారు? గేమింగ్ చేయడానికి ఏ ఫోన్ అయితే బెటర్? అండ్ డైలీ యూసేజ్ కి ఏది వాల్యూ ఫర్ మనీ? సో ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఈ వీడియోలో వచ్చేసి CMF Phone 2 Pro అండ్ Samsung Galaxy M36 యొక్క డీటెయిల్ కంపారిజన్ అయితే చేద్దాం. డిస్ప్లే, కెమెరా, పర్ఫార్మెన్స్, బ్యాటరీ, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అండ్ స్పీకర్స్ అండ్ లాస్ట్ లో ఎవరికి ఏ ఫోన్ బెస్ట్ అనేది తెలుసుకుందాం. సో వీడియోని కంప్లీట్ గా చూడండి, బికాస్ లేటెస్ట్ రికమెండేషన్ అనేది మీ పర్చేస్ ని ఇంకా ఈజీ చేస్తుంది. ముందుగా స్పెసిఫికేషన్ మీద అయితే ఒక క్విక్ ఓవర్ అయితే చేసుకుందాం. స్పెక్స్ అయితే పేపర్ మీద సిమిలర్ గా కనిపిస్తాయి, కానీ యాక్చువల్ ఎక్స్పీరియన్స్ లో డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం అయితే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. CMF Phone 2 Pro లో లేటెస్ట్ MediaTek Dimensity 7300 Pro చిప్సెట్ అయితే యూజ్ చేశారు. ఇది 4nm ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ మీద అయితే బిల్డ్ అయింది. 4nm ప్రాసెస్ వల్ల ప్రాసెసర్ అనేది ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తుంది అండ్ హీట్ కంట్రోల్ బెటర్ గా ఉంటుంది అండ్ బ్యాటరీ కన్సంప్షన్ కూడా కంపారిటివ్లీ తక్కువగానే ఉంటుంది. డైలీ యూసేజ్ లో యాప్ ఓపెనింగ్, స్క్రాలింగ్, సోషల్ మీడియా, మల్టీ టాస్కింగ్ ఇవన్నీ కూడా స్మూత్ గా ఉంటాయి. ఇక గేమింగ్ సైడ్ చూసుకుంటే BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ అండ్ ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ని హై గ్రాఫిక్ సెట్టింగ్స్ లో కూడా ఒక డీసెంట్ ఎక్స్పీరియన్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ లాంగ్ గేమింగ్ సెషన్స్ లో థర్మల్ మేనేజ్మెంట్ కూడా డీసెంట్ గా మెయింటైన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇకపోతే Samsung Galaxy M36 లో Exynos 1380 ప్రాసెసర్ వచ్చింది. ఇది ఆల్రెడీ మార్కెట్ లో ఒక ప్రూవెన్ చిప్ సెట్ అని చెప్పొచ్చు. నార్మల్ యూజర్స్ కి లైక్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, బ్యాంకింగ్ యాప్స్, ఆఫీస్ వర్క్, మల్టీ టాస్కింగ్ ఇవన్నీ కంఫర్టబుల్ గా హ్యాండిల్ చేస్తుంది. ఈ ఫోన్ లో మనం గేమింగ్ కూడా చేసుకోవచ్చు, కానీ ప్రోలాంగ్డ్ గేమింగ్ లో కొంచెం హీటింగ్ లేదా పర్ఫార్మెన్స్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కంపేర్ టు Dimensity 7300 Pro ప్రాసెసర్ తో. ఎస్పెషల్లీ డిమాండింగ్ గేమ్స్ లో CMF కొంచెం బెటర్ సస్టైనడ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలదు. సింపుల్ గా చెప్పాలంటే మీరు హెవీ గేమర్ అయితే CMF Phone 2 Pro ఒక క్లియర్ అడ్వాంటేజ్. లేదు బ్రదర్, డైలీ నార్మల్ యూసేజ్, లైట్ గేమింగ్, సామ్సంగ్ ఎకో సిస్టమ్ ప్రిఫర్ చేసే వాళ్ళకి Samsung Galaxy M36 కూడా ఒక బెటర్ సఫిషియంట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో పర్ఫార్మెన్స్ సైడ్ లో విన్నర్ ఎవరో ఆల్మోస్ట్ మనకి తెలిసిపోయింది. కానీ ఫోన్ ని టచ్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ గా కనిపించేది డిస్ప్లే. సో డిస్ప్లే క్వాలిటీ అనేది యాక్చువల్ ఎక్స్పీరియన్స్ ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. మరి ఈ రెండు ఫోన్స్ లో డిస్ప్లే డిఫరెన్స్ ఏంటి? ఇక ఈ ఫోన్స్ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడితే CMF Phone 2 Pro లో 6.77 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED ప్యానల్ ఉంది అండ్ Samsung Galaxy M36 లో 6.7 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంది. ఈ రెండు ఫోన్స్ కూడా 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే చేస్తాయి. కాబట్టి స్క్రాలింగ్, యానిమేషన్స్, యాప్ స్విచ్చింగ్ చాలా స్మూత్ గా ఉంటాయి. కానీ డిఫరెన్స్ అనేది ప్యానల్ క్వాలిటీలో ఉంటుంది. సామ్సంగ్ చాలా ఇయర్స్ నుంచి AMOLED డిస్ప్లేస్ కి ఫేమస్. కలర్స్ కొంచెం వైబ్రెంట్ గా ఉంటాయి అండ్ బ్లాక్స్ కొంచెం డీప్ గా కనిపిస్తాయి. సో OTT కంటెంట్ చూసేటప్పుడు వీవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ప్రీమియం గా అనిపిస్తుంది. ఇక CMF Phone 2 Pro లో డిస్ప్లే కూడా షార్ప్ అండ్ కలర్ఫుల్ గానే ఉంటుంది. డైలీ యూసేజ్, సోషల్ మీడియా బ్రౌజింగ్, గేమింగ్ అండ్ యూట్యూబ్ వీడియోస్ చూడడానికి ఒక ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. కానీ కలర్ ట్యూనింగ్ అండ్ మీడియా కన్సంప్షన్ ఎక్స్పీరియన్స్ లో సామ్సంగ్ కి కొంచెం ఎడ్జ్ ఉంటుంది. సో డిస్ప్లే అయితే ఈ రెండు ఫోన్స్ లో బాగానే ఉంటుంది. కానీ ఫోన్ కొనేటప్పుడు చాలా మందికి ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి కెమెరా. ఇక స్పెక్స్ చూసుకుంటే ఈ రెండు ఫోన్స్ లో 50 మెగాపిక్సెల్ కెమెరా అనే ఉంది, కానీ యాక్చువల్ అవుట్పుట్ అనేది ఒకేలా ఉండదు. ఈ ఫోన్స్ యొక్క కెమెరా కంపారిజన్ చూసుకుంటే CMF Phone 2 Pro లో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే మెయిన్ కెమెరాతో పాటు డెడికేటెడ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఇవ్వడం. ఎందుకంటే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో డెడికేటెడ్ టెలిఫోటో కెమెరా అనేది చాలా రేర్ అని చెప్పొచ్చు. పోర్ట్రైట్ షాట్స్, జూమ్ ఫోటోస్, డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ ని క్యాప్చర్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. టెలిఫోటో లెన్స్ వల్ల పోర్ట్రైట్, ఎడ్జ్ డిటెక్షన్ అండ్ ఆప్టికల్ జూమ్ ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్ గా ఉంటుంది. డే లైట్ లో ఫోటోస్ షార్ప్ గా అండ్ కలర్స్ న్యాచురల్ గా క్యాప్చర్ చేసే అవకాశం అయితే ఉంది. దాంతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వీడియో కాల్స్, సెల్ఫీస్ అండ్ సోషల్ మీడియా అప్లోడ్స్ కి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. ఇక Samsung Galaxy M36 లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. మ్యాక్రో కెమెరా అనేది క్లోజ్అప్ షాట్స్ కోసం యూజ్ అవుతుంది, కానీ డైలీ యూసేజ్ లో చాలా మంది రెగ్యులర్ గా యూజ్ చేయరు. ఇకపోతే సామ్సంగ్ ప్రాసెసింగ్ స్ట్రెంత్ ఏంటంటే కలర్స్ అయితే కన్సిస్టెంట్ గా
ఉంటాయి. హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ అనేది చాలా సిచ్యువేషన్ లో బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. అండ్ పోర్ట్రేట్స్ లో కూడా నేచురల్ స్కిన్ టోన్స్ మెయింటైన్ చేయడానికి సామ్సంగ్ ట్రై చేస్తుంది. ఇక ఫ్రంట్ లో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో సోషల్ మీడియా యూసేజ్ అండ్ వీడియో కాల్స్ కి సఫిషియంట్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా కంపేర్ చేస్తే జూమ్ ఫోటోగ్రఫీ, పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ, కెమెరా విషయంలో CMF Phone 2 Pro అనేది క్లియర్ అడ్వాంటేజ్ క్రియేట్ చేస్తుంది బికాస్ ఆఫ్ టెలిఫోటో లెన్స్. కెమెరా సైడ్ లో CMF హార్డ్వేర్ కొంచెం ఎగ్జిస్టింగ్ గా అనిపిస్తుంది, కానీ నేచురల్ కలర్స్, రిలయబుల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ సామ్సంగ్ కెమెరా ట్యూనింగ్ నచ్చితే సామ్సంగ్ గెలాక్సీ M36 కూడా స్ట్రాంగ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం బ్యాటరీ అండ్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుందాం. 5000 mAh బ్యాటరీతో నార్మల్ యూసేజ్ లో మనం ఫుల్ డే బ్యాకప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాల్స్, సోషల్ మీడియా, యూట్యూబ్ అండ్ కెమెరా యూసేజ్ యావరేజ్ యూజర్స్ కి బ్యాటరీ అయితే కంఫర్టబుల్ గా సరిపోతుంది. కానీ ఛార్జింగ్ స్పీడ్ లో మాత్రం డిఫరెన్స్ ఉంది. CMF Phone 2 Pro లో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది అండ్ సామ్సంగ్ గెలాక్సీ M36 లో 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ ఆల్మోస్ట్ సేమ్ అయినా CMF కొంచెం ఫాస్టర్ గా ఛార్జ్ అవుతుంది. సో ఛార్జింగ్ కన్వీనియన్స్ లో CMF అయితే కొంచెం స్మాల్ అడ్వాంటేజ్ ని తీసుకుంటుంది. ఇకపోతే సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనేది లాంగ్ టర్మ్ యూసేజ్ లో చాలా ఇంపార్టెంట్. CMF Phone 2 Pro లో నథింగ్ OS బేస్డ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. UI క్లీన్ గా ఉంటుంది, ప్లాట్వేర్ కంపారిటివ్లీ తక్కువ అని చెప్పొచ్చు, యానిమేషన్ స్మూత్ గా ఉంటాయి. సో మినిమల్ డిజైన్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ అయితే నచ్చుతుంది. ఇక సామ్సంగ్ గెలాక్సీ M36 లో One UI ఉంటుంది. One UI స్ట్రెంత్ ఏంటంటే ఫ్యూచర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఆల్రెడీ మీరు సామ్సంగ్ ఎకో సిస్టమ్ యూజ్ చేస్తుంటే ఈ ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్గా ఉంటుంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ విషయంలో సామ్సంగ్ జనరల్లీ స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేస్తుంది. కాబట్టి లాంగ్ టర్మ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ ప్రిఫర్ చేసే వాళ్ళకి సామ్సంగ్ ఒక సేఫ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇకపోతే ఆడియో ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే CMF Phone 2 Pro లో సింగిల్ బాటమ్ ఫైరింగ్ స్పీకర్ ఉంటుంది అండ్ సామ్సంగ్ గెలాక్సీ M36 లో కూడా మోనో స్పీకర్ సెటప్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఫోన్స్ లో ఇమర్సివ్ స్టీరియో ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, క్యాజువల్ గేమింగ్ లాంటి వాటికి అవుట్పుట్ అయితే సఫిషియెంట్ గానే ఉంటుంది. కానీ మూవీస్ ఎక్కువ చూసే వాళ్ళకి, హెడ్ ఫోన్స్ లేకుండా గేమింగ్ చేసే వాళ్ళకైతే స్టీరియో స్పీకర్స్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆడియో కంపారిజన్ లో ఈ రెండు ఫోన్స్ లో మేజర్ విన్నర్ ఎవరని చెప్పడం కష్టం, ఎందుకంటే ఈ రెండు ఫోన్స్ అనేవి ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మోనో స్పీకర్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఫైనల్ గా ఏ ఫోన్ ఎవరు కొనాలి? మీరు గేమింగ్ ఎక్కువ చేసే వాళ్ళు, బెటర్ ప్రాసెసర్ కావాలి, డెడికేటెడ్ టెలిఫోటో కెమెరా కావాలి అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇంపార్టెంట్ అనుకుంటే CMF Phone 2 బెటర్ ఆప్షన్. కానీ మీకు సామ్సంగ్ బ్రాండ్ రిలయబిలిటీ కావాలి, One UI ఎక్స్పీరియన్స్ నచ్చుతుంది, లాంగ్ టర్మ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ ఇంపార్టెంట్ అండ్ బ్యాలెన్స్డ్ కెమెరా ప్రాసెసింగ్ ప్రిఫర్ చేసే వాళ్ళైతే సామ్సంగ్ గెలాక్సీ M36 అనేది ఒక బెటర్ చాయిస్ అని చెప్పొచ్చు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఓవరాల్ హార్డ్వేర్ వాల్యూ, పర్ఫార్మెన్స్ అండ్ కెమెరా వైస్ చూస్తే CMF Phone 2 Pro ఒక బెటర్ ఆప్షన్ లా అనిపిస్తుంది. కానీ మీరు ఆల్రెడీ సామ్సంగ్ ఎకో సిస్టమ్ ని ఆల్రెడీ యూస్ చేస్తుంటే సామ్సంగ్ గెలాక్సీ M36 ని కూడా కాన్ఫిడెన్స్ తో కన్సిడర్ చేయొచ్చు. సో ఫైనల్ గా మీరు ఏ ఫోన్ ని చూస్ చేస్తారో కింద కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేసుకోండి అండ్ మోర్ ఓవర్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.